కేసులు పెడితేనే బాగుంటుంది కదా. స్టార్ట్ చేయండి సార్. ఇంపుడి గ్రామం ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వీఆర్ఓ ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుంపుగూడి ఉండగా మేము వెళ్ళి చెక్ చేయగా అందరూ పారుపోగా 4 వ్యక్తులు దొరికినారు. ఆ 4 వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళు ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తారని నమ్మించి ఈరోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడం వల్ల వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,92,000 రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది. మరియు 8 నోట్లు 500 రూపాయల నోట్లని ఒరిజినల్ నోట్లు సీజ్ చేయడం జరిగింది. మరియు ఒక కార్ని స్వాధీనపరచడం జరిగింది. వీరిపైన కేసులు ఉన్నాయండి. అంతకుముందు గతంలో ఈ 4 పైన కూడా గోపాలపురంలో కేసులు ఉండడం జరిగింది, టీనర్స్పురంలో కేసులు ఉండడం జరిగింది. ఇంకా ఎవరున్నారు సార్ కేసులో? ఇంకెవరున్నారు? దర్యాప్తులో కొనసాగుతుంది. చేంజ్ చేద్దామంటే